హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎన్స్పియర్ ఛానల్. ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని శకుంతల ఉపాఖ్యానం గురించి తెలుసుకుందాం. దీన్ని నన్నయ్య గారు రచించడం జరిగింది. ఈ పాఠం ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మొదటిగా కవి పరిచయాన్ని చూసుకుంటే, కవి పేరు నన్నయ్య. దేని నుండి గ్రహించబడింది? మహాభారతంలోని ఉద్యోగ పర్వం తృతీయ శ్వాసం నుంచి గ్రహించడం జరిగింది. కాలం 11వ శతాబ్దం. ఆస్థాన కవి రాజరాజ నరేంద్రుని వద్ద ఆస్థానంగా ఉన్నాడు నన్నయ్య. తర్వాత బిరుదులు చూసుకుంటే ఆదికవి, వాగానుశాసనుడు, శబ్ద శాసనుడు, ఈ మూడు కూడా బిరుదులు. నన్నయ్య స్నేహితుడు. నన్నయ్యకు సహాయం చేసి స్నేహితుడుగా ఉన్నవాడు నారాయణ భట్టు. రచనలు ఆంధ్ర శబ్ద చింతామణి, చాముండిక విలాసం, ఇంద్ర విజయం, ఈ మూడు కూడా నన్నయ్య ముఖ్యమైన రచనలు. విశేషాలు చూసుకుంటే, ఇతను వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేసిన కవులు ముగ్గురు: నన్నయ్య, ఎర్రన, తిక్కన. అందులో నన్నయ్య మొత్తం మహాభారతం మనకు 18 పర్వాలు ఉంటే అందులో ఆది, సభ ఈ రెండు కూడా మొత్తం పర్వాలు కంప్లీట్ చేసిన తర్వాత అరణ్య పర్వంలో చతుర్థ శ్వాసం వరకు నన్నయ్య గారు తెలుగులోకి అనువాదం చేశాడు. ఎవరి కోరిక మేరకు అంటే రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు చేశాడు. ఇది కవి పరిచయం. ఇక్కడ పాత్రలు చూసుకుంటే ముఖ్యమైన పాత్రలు మేనక మరియు విశ్వామిత్రుడు. వీరికి పుట్టిన కూతురే శకుంతల. ఇక్కడ కణ్వ మహర్షి, దుష్యంతుడు మరియు శకుంతల. వీళ్ళకు పుట్టిన కొడుకు సర్వదమనుడు, భరతుడు అని కూడా అనేవారు. ఇది తర్వాత ఇక్కడ పాఠ్యభాగ సందర్భం చూసుకుంటే, మేనక మరియు ఇక్కడ చూసుకుంటే మేనక మరియు విశ్వామిత్రుడికి శకుంతల పుట్టిన తర్వాత ఇక్కడ పుట్టగానే తల్లిదండ్రులు శకుంతలను విడిచిపెట్టి వెళ్తారు. ఎట్లా అంటే ఇక్కడ మేనకనేమో ఎందుకు మేనక వస్తుంది అంటే, విశ్వామిత్రుడు యాగం చేస్తాడు అన్నట్టు, తపస్సు చేస్తాడు. ఆ తపస్సుని భంగం చేయడానికి మేనక వస్తుంది. వచ్చి అలా శకుంతల పుడుతుంది. అప్పుడు ఏం చేయలేక పుట్టగానే తల్లిదండ్రులు ఇద్దరు కూడా శకుంతలను విడిచి వెళ్ళారు. ఇక్కడ శకుంతలం అనే పక్షులు శకుంతలను చూసుకుంటాయి కాబట్టి అమ్మాయికి శకుంతల అని పేరు వచ్చింది. ఇక్కడ మీకు ఈ పిక్చర్లో కనిపిస్తుంది పక్షులు శకుంతలను చూసుకున్నట్టు. అలా అందుకోసం శకుంతల అని పేరు వచ్చింది. ఎందుకు శకుంతల అని పెట్టిరంటే, ఈ కణ్వ మహర్షి చూస్తాడు అన్నట్టు, అడవిలోకి వెళ్ళేటప్పుడు అక్కడ చూసి శకుంతల అని పేరు పెట్టాడు. కణ్వ మహర్షి పెద్ద చేశాడు అతని ఆశ్రమంలో. తర్వాత దుష్యంత మరియు శకుంతల ఇద్దరు కలవడం. ఎలా కలిశారు అంటే, దుష్యంత మహారాజు జంతువులను వేటాడడం కోసం కణ్వ మహర్షి ఆశ్రమంలోకి వస్తాడు. అక్కడ వచ్చి శకుంతలను చూసి తొలిచూపుల్లోనే ఆకర్షితుడై ఆయన తన ప్రేమను తెలియజేస్తాడు. అయితే అప్పుడు ఏమంటుంది శకుంతల అంటే, నేను కణ్వ మహర్షి అనుమతి తీసుకుంటాను అంటుంది. కానీ అప్పుడు శకుంతలను ఎలాగో ఒప్పించి ఎవరికి తెలియకుండా గాంధర్వ వివాహం చేసుకుంటారు. గాంధర్వ వివాహం అంటే ఎవరికి తెలియకుండా చేసుకునేది గాంధర్వ వివాహం. అలా చేసుకున్న తర్వాత దుష్యంతుడు రాజకార్యాల నిర్వహణ కోసం తన రాజ్యానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఏమంటాడంటే, పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత నేను మంత్రులను పంపిస్తా, అప్పుడు నిన్ను వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా మన పుత్రుని, అప్పటికి శకుంతల గర్భవతి అయి ఉంటుంది. మన పుత్రుని నేను రాజుని చేస్తా అని చెప్పేసి అంటుంది. రాజు వెళ్ళిపోతాడు, దుష్యంతుడు వెళ్ళిపోతాడు. ఇంకా తిరిగి రారు. శకుంతల జరిగిన విషయాన్ని మొత్తం కణ్వ మహర్షికి చెప్తుంది, ఇలా జరిగింది అని చెప్పేసి. అప్పుడు దుష్యంతుడు మాటను మర్చిపోతాడు అన్నమాట. అయితే అప్పుడు కణ్వ మహర్షి ఏమంటాడంటే, స్త్రీలు పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు, కాబట్టి నువ్వు మహారాజు కొంతకు వెళ్ళమని చెప్పేసి మహారాజు వద్దకు పంపిస్తాడు. వీళ్ళందరూ వెళ్తారు. శకుంతల తన కుమారుని సర్వదముని పట్టుకొని వెళ్తుంది. కానీ దుష్యంతుడు చూసి కూడా చూడనట్టు ప్రవర్తించడం, అంటే మాటను మర్చిపోయినట్టు నటించడము. అప్పుడు శకుంతల అంటుంది, తెలిసి కూడా తెలియనట్టు నటించేవాడికి తెలియజేయడం సాధ్యం కాదు అని చెప్పేసి ఈ సందర్భంలో
సారాంశంలో చూసుకుంటే శకుంతల విజ్ఞాపన అంటే, ఓ దుష్యంత మహారాజా, మీరు వేట కోసం కర్ణ మహర్షి ఆశ్రమంకి వచ్చారు. అక్కడ నన్ను తొలిచూపుల్లోనే ఆకర్షణ అయి నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నారు. మనకు కలిగిన కుమారుణ్ణి యువరాజు చేస్తానని నాకు మాట ఇచ్చారు. ఇప్పుడు కుమారుణ్ణి యువరాజు చేయు అని చెప్పేసి శకుంతల చెప్తుందన్నమాట, శకుంతల విజ్ఞాపన. అప్పుడు దుష్యంతుడి మాటలు విని దుష్యంతుడు ఏమంటాడు అంటే, నువ్వెవరో తెలియదు, నేను నిన్ను చూడలేదు, అనవసరమైన మాటలు మాట్లాడవద్దు, అబద్ధాలు చెప్పకు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి దుష్యంతుడు సమాధానం ఇస్తాడు. ఇది విన్న శకుంతల ధర్మ ప్రబోధం అంటే, ఓ మహారాజా, మీరు తెలిసి కూడా తెలియనట్టు నటించడం తప్పు. మనము మనిషి ప్రవర్తన ఎప్పుడు కూడా పంచభూతాలు వేదాలు గమనిస్తూ ఉంటాయి. మీరు సత్యాన్ని కప్పపుచ్చలేరు అని చెప్పేసి అంటుంది. భార్యాభర్తల దాంపత్యం అంటే, భార్యాభర్తలో సగం భర్త భార్యలోకి ప్రవేశించి జన్మనిస్తాడు. మన పుత్రుడు నరకం నుంచి రక్షిస్తాడు, పుత్రుడు అన్నవాడు నరకం నుంచి రక్షిస్తాడు. మీరు మన పుత్రుడిని యువరాజుగా చేయండి అని చెప్పేసి అంటుంది. ఇంకా సత్యవాక్యం, శకుంతల ఏమని చెప్తుందంటే, ఉత్తముడైన కుమారుడిని వద్దు అనుకోవడం తప్పు. మంచి కుమారుడిని 100 మంది కుమారుల కంటే సత్యం గొప్పది, 1000 అశ్వమేధ యాగాల కంటే కూడా సత్యం గొప్పది. అంటే ప్రతి కుమారుడి కన్నా, యాగాల కన్నా, అన్నిటికన్నా కూడా సత్యం గొప్పది. కాబట్టి మీరు సత్యాన్ని పలకండి, అబద్ధాలు చెప్పకండి, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని చెప్పేసి ఆమె సత్యవాకు చెప్తుంది. ఇది విన్న దుష్యంతుడి భాషణం అంటే ఏమంటాడు అంటే, నేనిక్కడ, నువ్వెక్కడ, నువ్వెవరో కూడా నాకు తెలియదు, ఇలా అబద్ధాలు నిజాలు అని నమ్మించడం మంచిది కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఇట్లా కోపంగా సమాధానం ఇస్తాడు. అప్పుడు శకుంతల బాధపడుతుంది. ఏమని అంటుందంటే, నేను పుట్టగానే నా తల్లిదండ్రులు విడిచిపెట్టారు, వెనక విశ్వామిత్రుడు విడిచిపెట్టాడు, తర్వాత నేను ఇప్పుడు భర్తకు కూడా దూరం అవుతున్నాను, నేను పూర్వజన్మలో ఎటువంటి పాపం చేశాను అంటే, పూర్వజన్మలో చేసినదే కదా ఇప్పుడు ఉంటుంది అని తను నమ్మి అలా చాలా బాధపడుతుంది. ఇక ఏం చేసేది లేక చాలా బాధపడుతూ ఉంటే, అప్పుడు ఆకాశవాణి పలుకులు. అప్పుడు ఆకాశవాణి వచ్చి, ఓ మహారాజా, ఈ కుమారుడు నీకు శకుంతలకు జన్మించినవాడు. భరతుడి పుట్టుకను తెలియజేయడం, భరతుడు అంటే సర్వధమనుడు, అతను పుట్టుక తెలియజేయడం అంటే, దుష్యంత మహారాజు వేటకు వెళ్ళడం కానీ, గాంధర్వ వివాహం చేసుకోవడం కానీ, అలా తను పుట్టుకను తెలియజేసింది. అప్పుడు దుష్యంతుడు శకుంతలను స్వీకరించి కుమారుడిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఇది శకుంతలోపాఖ్యానం అనే పాఠం సారాంశం. ఇక్కడ చూసుకుంటే కవిపరిచయం, పాఠ్యభాగ సందర్భం, సారాంశం. కవిపరిచయాన్ని హెడ్డింగ్స్తో రాయండి. సందర్భం అనేది ఎందుకు చర్చించుకుంటున్నామో అనేది ముఖ్యం. తర్వాత ఇట్లా హెడ్డింగ్స్ పెట్టి రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe TN Speed.